పాపారావు గారు, యుద్ధం మొదలైనప్పుడు కేవలం పెట్రోలియం ఉత్పత్తులు, కొంత గ్యాస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ కానీ గల్ఫ్ దేశాలు కానీ వాటిపైన ఎక్కువగా మనం ఆధారపడుతున్నాం. అలాగే హర్మూజ్ జలసంధి ద్వారా ఎక్కువగా ఈ పెట్రోలియం ఉత్పత్తులు వస్తాయన్న ఒక చర్చ జరిగింది ప్రధానంగా. కానీ ఇప్పుడు రాను రాను అదేదో విస్తరిస్తుంది అన్నట్టుగా మొత్తం ఒక్కొక్క రంగానికి సంబంధించి ఇప్పటికే సిమెంట్ ధరలు పెరిగాయి. ఈరోజు మన పత్రికల్లో చూసాం ఫార్మా ధరలు భారీ సంఖ్యలో పెరగబోతున్నాయి. మార్కెట్లు కుదేలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే దాదాపు అన్ని రంగాలు ఎఫెక్ట్ అయ్యే వాతావరణం. ఎందుకంటే కమర్షియల్ డీజిల్ 109 రూపీస్ నుంచి 138కి పెరిగిన సందర్భం మనం చూస్తున్నాం. అలాగే ఏవియేషన్ పెట్రోల్ పెరిగిపోయింది. దీని ఇంపాక్ట్ నిత్యావసర ధరలపైన స్పెసిఫిక్గా కనిపిస్తోంది. అంటే లార్జర్ సెన్స్లో ఇంకా ఒక ముప్పు పొంచి ఉంది అనే కంటే ముప్పు విస్తరిస్తుందని అనుకోవాలా? ఈ యుద్ధం ఎఫెక్ట్ ఇప్పుడు తాజా రంగాలపై ఈ ఎఫెక్ట్ నేపథ్యంలో మనం ఎలా బయటపడాలి? క్రూడ్ ఆయిల్, ఎల్ఎన్జి, ఎల్పిజి వరకే ఆలోచిస్తున్నాం. ఇమీడియట్ ఎఫెక్ట్ కాకుండా చాలా ఎందుకంటే క్రూడ్ ఆయిల్ మనకి సంబంధించినంత వరకు 56% హోర్ముజ్ జలసంధి ఏదైతే మూసివేయబడిందో దాని నుంచి 60% ఎల్ఎన్జి ఆ జలసంధి నుంచి 90% ఎల్పిజి దాని నుంచి వస్తుంది. కాబట్టి ఆగిపోయింది అనే ఆందోళన ఈ రోజు ఆ సమస్యలు ఎల్ఎన్జి అయితే ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున సమస్య ఉన్నటువంటి విషయం ఇవన్నీ కనపడుతున్నాయి. దాంతో పాటుగా మనకి కనపడని చాలా ఉన్నాయి దీని వెనకాల. నాఫ్తా ఇప్పుడు ఇమీడియట్ గా మనకి ప్రెస్సింగ్ గా కనపడని, తొందరలోనే వీటన్నిటి ఎఫెక్ట్ కనపడబోయేది నాఫ్తా ఎఫెక్ట్. నాఫ్తా అనేది క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్ లో వచ్చే ఒక ప్రోడక్ట్. అది అలాగే ఏటీఎఫ్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, దాని గురించి చర్చలు ఆల్రెడీ జరుగుతున్నాయి. దాని ధర పెంచడం కానీ అలాగే గ్యాస్ దీంతో పాటుగా మనకు కనపడేది హీలియం గ్యాస్ ఎఫెక్ట్ కనపడుతుంది సార్. హీలియం అనేది 1/3 ఆఫ్ హీలియం గ్యాస్ ఉత్పత్తి అయ్యేది గల్ఫ్ లో. ఈ హీలియం అనేది పెద్ద కూలింగ్ ఏజెంట్. హీలియం గ్యాస్ అనేది చాలా వేగంగా అన్ని మెటీరియల్స్ కంటే కూడా వేగంగా కూలింగ్ చేస్తుంది. అందుకని సెమీ కండక్టర్ ఇండస్ట్రీ చాలా ఇంపార్టెంట్. భారతదేశం సెమీ కండక్టర్స్ లో ముందుకెళ్ళాలి అనేది ఈ మధ్యకాలంలో మోడీ గారు వీళ్ళంతా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దానిలో హీలియం లేకపోతే కూలింగ్ అనేది ఉండదు. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ సాధ్యం కాదు. అలాగే ఎంఆర్ఐ ఇమేజింగ్, మన హాస్పిటల్లో మన ల్యాబుల్లో ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో ఎంఆర్ఐలు ఉంటాయి. ఎంఆర్ఐ స్కానింగ్ లో కూడా మ్యాగ్నెట్స్ వేడెక్కకుండా కూలింగ్ చేయడానికి హీలియం కావాలి. అది కూడా స్కేర్సిటీ వచ్చే ప్రమాదం ఉంది. అది మిడిల్ ఈస్ట్ నుంచి 1/3 వస్తుంది. అలాగే మిథనాల్ కూడా మనకి గల్ఫ్ నుంచే 30% వస్తుంది. మిథనాల్ ప్లాస్టిక్స్ తయారీలో, పెయింట్స్ తయారీలో, ఫ్యూయల్స్ తయారీలో ఇది కీలకం. ఇది మనకి చాలా అవసరమైనది. దాని కొరత వచ్చేది. అలాగే సల్ఫర్ ఎక్స్పోర్ట్స్ 45% గల్ఫ్ నుంచి వస్తాయి. సల్ఫర్ ఎక్స్పోర్ట్ కనుక ఆగిపోతే ఫెర్టిలైజర్ ఉత్పత్తి ఆగుద్ది. దాంతో పాటుగా మీకు సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది కాపరు, నికెల్ అండ్ కోబాల్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం మైనింగ్ లో కావాలి. అవన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో అవసరమైనటువంటి మెటల్స్. దానికి మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫర్ కావాలి. ఆ సల్ఫర్ అనేది కూడా 45% మిడిల్ ఈస్ట్ నుంచి, ఆల్మోస్ట్ సగం అక్కడి నుంచి వస్తుంది. అలాగే మీకు ఇంకోటి కూడా తీసుకుంటే మీకు ఇది అల్యూమినియం కూడా మనకి కావాలి. అల్యూమినియం గల్ఫ్ లో 9% అవుట్పుట్ ఉంది. అది సప్లై అయితే మనకి 22% గ్లోబల్ సప్లై అనేది గల్ఫ్ నుంచి వస్తుంది చైనా తీసేస్తే. దీని ఎఫెక్ట్ ఆటోమొబైల్ రంగం మీద పడుద్ది, నిర్మాణ రంగం మీద పడుద్ది. మనకంటే ఎక్కువ కూడా వీళ్ళ మీద పడుతుంది, అమెరికా, యూరోప్ మీద. కాబట్టి దాని గురించి మనకు వరి అవసరం లేదు. కానీ అది కూడా ఒక ఫ్యాక్టరీ. ఏటీఎఫ్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, దీని ధర ఇది ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అనేది విమానాల ప్రయాణ వ్యయంలో ఒక చోట నుంచి ఒక చోటికి విమానం ప్రయాణికులు తీసుకెళ్తే దానికి అయ్యే కాస్ట్ ఎంతంటే దానిలో కాస్ట్ లో 35 to 40% ఏటీఎఫ్ దే ఉంటది. ఇది ధర పెరిగితే కనుక మార్జిన్స్ తగ్గుతాయి ఎయిర్లైన్ కంపెనీలకి. వాటి మీద ఎఫెక్ట్. తర్వాత మీకు కన్స్యూమర్ గుడ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే చాలా కన్స్యూమర్ గుడ్స్, ఎఫ్ఎంసీజీ కంపెనీలు అంటాం, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్, మన చిప్స్ ప్యాకెట్స్ దగ్గర నుంచి వీటన్నిటి తయారీకి చాలా మెటీరియల్ మనకి ఈ క్రూడ్ ఆయిల్ ప్రాసెసింగ్ నుంచి వస్తుంది. దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆ కాస్ట్ పెరుగుద్ది. ఎఫ్ఎంసీజీ గూడ్స్ ధర పెరుగుద్ది. వాటి మెటీరియల్ స్కేర్సిటీ కూడా పెరగదు. తర్వాత మీకు ప్యాకేజింగ్ మెటీరియల్ ఎఫెక్ట్. తర్వాత గ్లాస్ ప్రొడక్షన్ లో, గ్లాస్ ఉంటుంది కదా మన గ్లాసెస్, ఆ గ్లాస్ ఉత్పత్తిలో కూడా మీకు మేజర్ గా ఇది కావాలి. మామూలుగా మనకి క్రూడ్ ఆయిల్ దీనికి సంబంధించిన మెటీరియల్స్ కావాలి. టెక్స్టైల్స్ లో పాలియస్టర్ ఇట్లాంటి వాటికి క్రూడ్ ఆయిల్. సో ఇన్ని రంగాల్లో
ఇన్ని న్యాచురల్ గ్యాస్ కావాలి టెక్స్టైల్స్ లో వీటికి. సరే ఓవరాల్ ఏదైనా ఏంటంటే ఒకటి కాదు, ఎన్నో రంగాల మీద దీని ప్రభావం పడుద్ది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్ గా మనకు కనపడుతుంది ఎల్పిజి, ఎల్ఎన్జి అండ్ క్రూడ్ ఆయిల్. ఎందుకు కనపడలేదంటే చాలా కంపెనీల్లో ఇన్వెంటరీస్ ఉన్నాయి, నెల 1 month to 3 months. ఇప్పుడు నేను చెప్పిన అన్నిటికీ సంబంధించిన స్టాక్స్ ఉన్నాయి సప్లై చైన్ లో, వాళ్ళు తెచ్చుకుని ఆల్రెడీ పెట్టుకున్నారు. ఎప్పుడైతే ఈ నెల 3 నెలల కాలం అయిపోతుందో ఈ చిన్న విడివిడిగా చూస్తే ఒక్కొక్కటి పర్వాలేదు అనిపిస్తుంది, కానీ ఓవరాల్ ఎఫెక్ట్ చూస్తే ఎకానమీ ఓవరాల్ గా ఇన్నిటి ఎఫెక్ట్ కనుక ఎకానమీ పడితే మళ్ళీ ఆటవిక యుగంలోకి వెనక్కి వెళ్ళిపోయామన్నంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ముంచుకొస్తుంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో ఈ రోజు ప్రాబ్లం ఏంటంటే హోర్ముజ్ జలసంధి ఒకటే కాదు, హోర్ముజ్ రేపు తెచ్చుకున్న హోర్ముజ్ నుంచి సప్లైస్ మొదలైన అక్కడ ఉత్పత్తి దెబ్బతింది ఈ రోజు. అవును సార్, మెయిన్ ప్రొడక్షన్ లేదు, ప్రొడక్షన్ దెబ్బతింది. ప్రొడక్షన్ రికవర్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ రస్లఫాన్ ఉంది, రస్లఫాన్ మీద ఇరాన్ దాడి చేసింది, 17% ఆఫ్ ఎల్ఎన్జి ప్రొడక్షన్ పోయింది. దాన్ని రిస్టోర్ చేయాలంటే 3 నుంచి 5 ఏళ్లు పట్టుద్ది. అలాగే చాలా చోట్ల క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ మళ్ళీ పట్టాలెక్కాలంటే చాలా టైం పడుతుంది, 6 నెలలు మినిమం పట్టేవి కూడా ఉన్నాయి. సో చాలా పెద్ద డిస్టర్బెన్స్ ఇది. 1970లలో ఇట్లాంటి క్రైసిస్ వచ్చింది, ఆయిల్ క్రైసిస్. ప్లస్ తర్వాత యుక్రెయిన్ అప్పుడు కొంత మనం చూసాం. ఆ రెండు కలిస్తే ఉన్నదానికంటే పెద్దది ఇప్పుడు చూడబోతున్నాం. 1970s లో ఉన్నటువంటి క్రైసిస్, ఆయిల్ క్రైసిస్ ఎవరికి తెలియదు. ఇప్పుడు నేనైతే చిన్నవాడిని అప్పటికి 10 ఏళ్ళు ఏదో. మీ ఇక్కడ చాలా మందికి అసలు పుట్టి కూడా ఉంటుంది, చాలా మంది వాళ్ళకి ఎవరికి తెలియదు, మనకి తెలియదు. కాబట్టి ఇప్పుడు దానికంటే కూడా ప్లస్ అది ప్లస్ యుక్రెయిన్ క్రైసిస్ కలిపి దానికంటే కూడా పెద్ద క్రైసిస్ చూడబోతున్నాం. ధరల పెరుగుదల అనేది మేజర్ ఇష్యూగా ఉండబోతుంది. నేను ఇవాళ చూస్తున్నా మన ఆంధ్రజ్యోతి వీటిలో కూడా వచ్చింది అది. మేజర్ గా 186% మెడిసిన్స్ ధరలు పెరుగుతాయి అని చెప్పి. సో అన్ని రంగాల్లో ధరలు పెరుగుతాయి. ఇవన్నిటినీ కలిసి తడిచినప్పుడైతే జనాల పరిస్థితి అగమ్యగోచరం అయ్యేది చాలా చాలా కష్టకాలం ముందుంది. కాబట్టి అంటే ఎకానమీని మేనేజ్ చేయడం అనేది ఈ రోజు పెద్ద ఛాలెంజ్ గవర్నమెంట్ కి. దీనిలో పబ్లిక్ కోఆపరేషన్ ఉండాలి గవర్నమెంట్ కి. గవర్నమెంట్ కూడా ఒక ప్లాంట్ గా హాచ్పాచ్ గా కాకుండా ఏదో సలహాలు సంప్రదింపులాగా చేయకుండా పబ్లిక్ కి ఒక ప్రణాళిక రూపొందించుకోవడం, ఒక కమిటీలను వేసుకొని వీటిని ఎమర్జెన్సీలో ప్రణాళికాబద్ధంగా రేషన్ల పద్ధతి. ఇప్పుడు 60లో చూసాం ఇట్లాంటి రేషన్లు. పాల కూడా క్యూలో నుంచిన కాలం నాకు గుర్తుంది. నా చిన్నప్పుడు పాల బూత్లు అప్పుడే కొత్తగా పాల ఇది వచ్చింది, ఇళ్లలో మామూలు గేదెలు తెచ్చిపోయటం కాకుండా పాల బూత్లు రావటం, పాల ఈ డైరీలు రావటం, ఇవన్నీ అప్పుడు పోయి క్యూలో నుంచి పొద్దున్న 4 పాల సీసా కోసం సీసాలు ఇచ్చేవాళ్ళు. అవన్నీ ఆ రోజులు మళ్ళీ ఆ రోజులు వచ్చినా అంటే కాబట్టి దేశాన్ని దానికి ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇప్పుడు దీని నుంచి బయటపడడం అలా ఆల్రెడీ సంజయ్ పులిపాక్ గారు అన్నారు, అంటే ఎనర్జీకి సంబంధించి మనం ఎనర్జీస్ మీద ఆధారపడే కంటే దానికి ఆల్టర్నేటివ్స్ రెడీ చేసుకోవడంలో మనం కొంచెం ఒక అడుగు ముందుకు వేయాలి అని. అలాగే ఇప్పటికిప్పుడు పరిస్థితి, ఎందుకంటే మీరు ఇందాక చెప్పిన బట్టి చూస్తే దాదాపు కీలక రంగాలన్నీ కుదేలవుతున్న వాతావరణం క్లియర్ కట్గా కనిపిస్తోంది. దీటి నుంచి బయటపడడానికి మన ప్లానింగ్ ఎట్లా ఉండాలి? ఒకటి ముఖ్యమైనది మనకి ఆహార భద్రత. ఆహార భద్రతకి సంబంధించినంత వరకు ఎరువుల దిగుమతి అనేది మనకి మేజర్ ఇష్యూగా ఉంది. యుక్రెయిన్ యుద్ధం సమయంలో కూడా ఎరువుల ఇబ్బంది వచ్చింది. ఈ మధ్య కాలంలో కూడా కారణాలు ఏవైనా యూరియా కొరతలు అనేది దేశవ్యాప్తంగా కనపడుతున్నాయి. రేపొద్దున ఖరీఫ్ సీజన్ వచ్చినప్పుడు యూరియా, అమోనియా, ఫాస్ఫేట్ల కొరత ఎంతగా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్పలేము. అయితే ప్రభుత్వం చెబుతుంది ఏంటంటే నిల్వలు ఉన్నాయి సరిపోను, కాబట్టి ఖరీఫ్ లో మనకి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. అది నిజమైతే గనక మంచిదే, లేకపోయేటట్లయితే గనక ఖచ్చితంగా ఆహార సమస్య అనేది వస్తుంది. ఆహార భద్రతకు అది ప్రమాదంగా ఉంటది. పైగా ముఖ్యంగా ధరలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఎరువులు కొనడానికి వీలైనా, ఎరువులు ఉన్నా కానీ కొన్నా కానీ ధరలు ఎక్కువ అవుతాయి. అన్ని ధరలు పెరిగినట్లు ఎరువుల ధరలు కూడా పెరుగుతాయి. అదంతా పాస్ అయినప్పుడు కన్జ్యూమర్ మీద ధరల భారం పెరుగుతాయి. అది కాకుండా ఈ సంవత్సరం ఎల్నినో సంవత్సరం, జూన్ నుంచి మొదలవుతుంది ఎల్నినో. ఏప్రిల్ వెట్ మంత్ అంటున్నారు. ఏప్రిల్ అంటే ఇప్పుడు నడుస్తున్న మంత్ చల్లగా ఉంటుంది, వర్షాలు పడుతుంటాయి కదా, ఎందుకంటే సమ్మర్ ఈ సంవత్సరం లేట్ గా బిగిన్ అవుతుంది. జూన్ నుంచి ఎల్నినో సంవత్సరం బాగా వేడి ఉంటుంది. ఆ వాతావరణంలో పంటలకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆహార భద్రతకి అదొక ప్రమాదంగా ఉండే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఇందాక చెప్పిన సంజయ్ గారు చెప్పిన రెమిటెన్సెస్ $51 బిలియన్ మనకి మిడిల్ ఈస్ట్ నుంచి ఉన్నాయి. వాటిల్లో ఒక 10% తగ్గినాయి అనుకున్నా $5 బిలియన్ దాకా మనకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతున్నారో వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో బయటకు వెళ్తున్నారు. ఈ మధ్య 2 నెలలు మాత్రమే లోపలికి దేశంలో పెట్టుబడులు తెచ్చారు.
అంతలో ఈ మిడిల్ ఈస్ట్ క్రైసిస్ వచ్చింది, వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ సంవత్సరంన్నరగా వాళ్ళు బయటకు వెళ్తానే ఉన్నారు. మన 2 నెలలు తప్పితే మళ్ళీ అదే పరిస్థితి. కాబట్టి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ అనేది ఒక ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ఇక్కడ మనకి మీరు అడిగారు మనం ఏం చేయాలని, ఒకటి క్లియర్ గా చెబుతున్నారు సోలార్ ఎనర్జీ దిశగా. ఎందుకంటే 20 గంటలు ఎక్కడో అదే ఓవరాల్ గా చాలా ఎక్కువ గంటలు ఎండ్ ఉండే దేశం ఇది. కాబట్టి సోలార్ ఎనర్జీ అనేది మనకు బ్రహ్మాండమైనటువంటి ప్రత్యామ్నాయం. దానికి బ్యాటరీ స్టోరేజ్ బ్యాటరీస్ తయారు చేసుకోవడమే మేజర్ ఇష్యూ. తర్వాత దానిలో ఇంకొక రెండోది ఏంటంటే ఇక్కడ మనకి క్రూడ్ ఆయిల్ కూడా ఇప్పుడు మనం అవాయిడ్ చేయలేము. ఎంత సోలార్ ఎనర్జీకి షిఫ్ట్ అయినా క్రూడ్ ఆయిల్ కొంతకాలం పాటు ఖచ్చితంగా కావాల్సి ఉంటది. కానీ ఇక్కడ మనకేంటి, క్రూడ్ ఆయిల్ లో మనం స్వావలంబన ఫెయిల్ అయ్యాం. ఉదాహరణకి చెబుతాను, 2014లో 70% ఆఫ్ మన దేశీయ అవసరాలు మనం దిగుమతి చేసుకుంటున్నాం క్రూడ్ ఆయిల్. ఇప్పుడు అది 88.5% పెరిగింది. అంటే మన స్వావలంబన లేదు, స్వావలంబన పోతుంది. ఉన్న స్వావలంబన కూడా ఈ 10-11 ఏళ్ల కాలంలో పోయింది. అలాగే మీకు ఉదాహరణకు ఎందుకు కొంతమంది ఏం చెబుతున్నారంటే దీనికి అవసరాలు పెరిగినాయి, వినియోగం పెరిగింది, అందుకని దిగుమతి పెరిగిందని చెబుతున్నారు. అది కాదు, యాక్చువల్ గా ప్రొడక్షన్ కూడా తగ్గింది దేశంలో. 2015లో 36.9 మిలియన్ల మెట్రిక్ టన్నులు మనం ఉత్పత్తి చేసుకున్నాం క్రూడ్ ఆయిల్ దేశంలో. కానీ ఇప్పుడు 2025లో 28.7 మిలియన్ల మెట్రిక్ టన్నులే ఉత్పత్తి చేస్తున్నాం. అంటే ఉత్పత్తి తగ్గిపోయింది సుమారుగా 8 మిలియన్ల మెట్రిక్ టన్నుల దాకా. అది దారుణం. ఎందుకంటే మనం ఒక పక్క అండమాన్ దగ్గర గయానా ఫీల్డ్ అని చెబుతున్నాం. గయానా అంటే మనకు కూడా గయానా అనే చోట అమెరికాలో అనుకుంటా పెద్ద ఎత్తున ఆయిల్ నిల్వలు ఉన్న ప్లేస్ కే చెప్పుకుంటారు. అట్లాంటి గయానా ఫీల్డ్ మనకు అండమాన్ అనేది గయానా ఫీల్డ్ అని చెప్పాం. అండమాన్ ఏరియాలో మనం ఇంతవరకు ఎందుకు గ్యాస్ ఎక్స్కవేషన్ గ్యాస్ ని క్రూడ్ ఆయిల్ ని ఎందుకని మనం ప్రాస్పెక్టింగ్ చేయలేకపోతున్నామో, దాన్ని బయటికి తీయడానికి ప్రయత్నం చేయలేకపోతున్నామో అది ప్రభుత్వాలకే తెలియాలి. కాబట్టి స్వావలంబన గురించి ఉపన్యాసాలు ఇస్తామని తప్పితే అది దిశగా ప్రయాణం లేదు. కాబట్టి అండమాన్ దగ్గర గ్యాస్ క్రూడ్ ఆయిల్ చాలా పెద్ద ఎత్తున ఉందనేది చెబుతున్నారు. దాన్ని గయానా ఫీల్డ్ అని కూడా పిలుచుకుంటున్నారు వీళ్ళు. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఉన్న ఉత్పత్తి కూడా తగ్గిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే దేశంలో రాజకీయాల కంటే ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం పట్ల రాజకీయ పక్షాలన్నీ పాలక పక్షం ప్రతిపక్షం శ్రద్ధ పెట్టాలి. నిత్యం ఎవరు అధికారంలో ఉన్నారు రెండో వాళ్ళ కాళ్ళ లాగి పడేయాలి, వాళ్ళు వీళ్ళు కొట్లాడుకోవటం కాదు, దేశ ప్రయోజనాలు ముందు పెట్టి పనిచేయాలనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అది ప్రజలు కూడా కొంత గమనంలో ఉంచుకోవాలి. నిత్యం రాజకీయ చర్చలు అంటే ఆ రాజకీయ నాయకుడు ఈ రాజకీయ నాయకుడు కాదు. దేశంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి జరగాలి, విధానాల గురించి చర్చ నిజమైన రాజకీయ చర్చ ఉంటుంది తప్పితే రాజకీయ నాయకులు వాళ్ళ కులాల కుంపట్లు, వాళ్ళని పడేసి వీళ్ళు రావటం, వీళ్ళని పడేసి వాళ్ళు రావటం, ఈ చర్చల్లోనే జనాలు కూడా మునిగి తేలుతున్నారు. కాబట్టి ఓవరాల్ గా ఒక నెగటివ్ కల్చర్ ఉంటుంది దేశంలో రాజకీయాల విషయంలో. కాబట్టి ఆ కల్చర్ పోయే పరిస్థితి ఇట్లాంటి సంక్షోభంలో వస్తుందని ఆశిద్దాం.